వంశగౌరవానికి మద్దతిస్తే నేను సహించను. ప్రతిష్ట వంశగౌరవ చాలా అందమైన పదాలు. నేను తాగడం మానేస్తే మన పరువు పెరిగిపోతుంది, నేను శరీరం మానేస్తే మన ప్రతిష్ట ఆకాశంతో ఎత్తుకు ఎదిరిపోతుంది, మన వంశగౌరవ దాచదీశాలు వ్యాపిస్తుంది. అంతేకాదు డాడీ నువ్వు చెప్పేది, కానీ డాడీ నాకు అవేమీ అక్కర్లేదు. పరువు సంగతి మీరు చూసుకోండి, పరువు సంగతి నేను చూసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు అయితే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. అర్థం చేసుకోరా? నేను మనశ్శాంతి కోసమే ఈ మందు తాగుతున్నాను. బాధలు మర్చిపోవడానికి ఏ బాధల బందీ లేకుండా తిరుగుతున్నాను. ఇంకా పెళ్ళి అంటారా? ఓ మై గాడ్, బెల్లం పిల్లలు సంసారం ఓ గోల్డ్. అదే అంటే జీవితాంతో ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ గుండెల్లో చిచ్చి పెడతావన్నమాట. నేను చచ్చినా నేను ఈ పద్ధతి మార్చుకో, అయిపోయినానికి బయటపడు, మనిషిగా బ్రతకడం నేర్చుకోరా. చెప్పాను కదా మీరెందుకు అర్థం పెట్టినా నా పద్ధతి మారదు. మీకంత సరదా పడితే తమ్ముడున్నాడుగా వారికి చెయ్యండి పెళ్ళి, వాడు నిలబడతాడు మన పరువు ప్రతిష్ట వంశ గౌరవాలు. ఏం కంగారు పడక్కర్లేదు. వాడు నిలబడతాడు. బాగుందిరా, చాలా బాగుంది. అన్న కొడుకుని దారిలో పెట్టాలని ఒక అసమర్థమ తండ్రి అని చెప్పి ఈ ప్రపంచానికి తెలియచెప్పాలనుకుంటే కానీరా, అలాగే కానీ ఇన్నాళ్ళు ఏ మర్చాలని ఈ కుటుంబ గౌరవానికి నువ్వు మద్దతిస్తూ ఉంటే నేను ఊరుకోను. 10 మంది మన గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటే నేను సహించను. నువ్వు ఆనందంతో ఉండిపోతారా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? అసలు నా జీవితం నేను తాగబోతున్న మారడానికి కారణం ఎవరు? నా జీవితం తెగిలి గాలిపడంలో మారడానికి కారణం ఎవరు? నువ్వు. పవిత్రమైన నా ప్రియంలో నిప్పులు పోసి పైశాచికంగా నవ్వుకున్నది నువ్వు. ఒక అమ్మాయికి రాని నిండి 100 ఏళ్ల జీవితంలో చిచ్చు పెట్టి చిటి పేర్చి ఆనందంతో పొంగిపోయింది నువ్వు. బంగారం లాంటి బ్రతుకులో మంట రేపి అది తగలబడిపోతుంటే ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు డాడీ. ఇది అన్యాయం, చాలా అన్యాయం. ఆస్తి కోసం అమ్మాయి ఆశపడి నిన్ను వరువు వేసుకున్న అమ్మాయి భార్య నుండి నేను రక్షించాలని ఆరాటపడ్డానే కానీ నీ సంఖ్య నాశనం చేయాలని కాదా? వద్దుడానే వద్దు, గతాన్ని గుర్తు చేయొద్దు. ఆరిపోతున్న ఆ పొరపాటుని మళ్ళీ మీ మాటలతో రగిలించొద్దు. ఆ అధ్యాయం ముగిసిపోయింది, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. ఈ మెయిన్ నిరంకుశ తత్వంతో నిర్మించుకుని ఈ అందమైన అద్దాల మేడను బద్దలు కొట్టుకండి. ఇది నిరీక్షత్వం కాదురా, చెడిపోతున్న కొడుకును చూసి ఒక కన్న తండ్రి పడే ఆవేదన, తప్పుదారిలో నడుస్తున్న ఒక నివేదన. మీరు పడుతున్న ఆవేదన, మీరు చేస్తున్న నివేదన మండిపోతున్న నా మనసును చల్లార్చలేవు. అనంత విశ్వంలో కలిసిపోయిన నా ప్రేమమూర్తిని నాకు తిరిగి అందించలేవు. ఇక ఈ జీవితం
ఇలా సాగిపోవాల్సిందే. దీన్ని ఆపాలని ప్రయత్నించే ఏ పెద్దలు కానీ పోగొట్టుకోవద్దు. రాజేష్, ఆపు. ఈ జన్మలో వీడు బాగుపడరు. పంప మునిగిందండి. మళ్ళీ ఏమొచ్చి పడిందయ్యా? అయినా నాకు తెలియకూడదు అనుకున్నావా? ఎప్పుడు ఇలాంటి వార్తలేనా? మంచి వార్తలు ఎప్పుడు చెప్పవా? నేను కూడా మంచి వార్తలు చెప్పాలనుకుంటున్నాను, కానీ నా కర్మ కొద్దీ నాకు తెలిసేవన్నీ గొప్ప ముంచే వార్తలే. సంతోషించాలే కానీ సంగతులు ఏంటో చెప్పు. మన కంపెనీలో కార్మిక నాయకులు లేరండి. అన్నారులేవయ్యా, ఉంటే ఎవడైనా పైనుంచి కింద పడ్డాడా లేకపోతే ముందే చచ్చాడా? మన కుటుంబం మీద కుంపడి పెట్టే కార్యక్రమం గురించి ఆలోచించారా? ఆ రెండూ కాదండి, మన కుండల మీద కుంపడి పెట్టే కార్యక్రమం గురించి ఆలోచించారా? అదేమట్లా చిత్రంగా మాట్లాడుతున్నావు? విచిత్రం కాదండి, వినబడుతున్న వార్తలు మన పేటలో కార్మిక నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ పైన చేసిపోతే తందుకు వీధులు అంటున్నారు. అదేమిటి, వాళ్ళకి సక్రమంగానే జీతాలు ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు సమ్మె చేస్తున్నారు? ఏం నోటు తీసామని? మనం జీతాలు ఇస్తున్నామండి, కానీ మనం ఇచ్చే జీతాలు వాళ్ళకి సరిపోవట్లేదు. అందుకే అర్జెంటుగా జీతాలు పెంచాలంటున్నారు. మనం మెత్తగా ఉన్నంత వరకు వాళ్ళ కొత్త కొత్త కోరికలు కోరుతూనే ఉంటారు. ఉన్నాను వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారో అక్కడ చేసుకుంటారో, వాళ్ళ మాటలు వింటారో, చచ్చినట్టు పడి ఉంటారు. మీరు చెప్పిన పద్ధతి బాగానే ఉంది కానీ చంద్రబాబు, పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయో. అదేమిటి, పరిస్థితులు మారాయంటున్నావు? పని ఏమైనా ఎక్కువ పెరిగిందా? వాళ్ళకి తగ్గట్టుగానే మనం జీతం ఇస్తున్నాం కదా. ఒళ్ళు వేసిన కూలి వెళ్ళాలన్న అప్పుడప్పుడు ఇలా మొరాయిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. దారిలో పెడతారు, దాసోసం అనిపిస్తారు. అదే కార్మిక నగర్ సత్యం వస్తున్నాడు. మీరు వాడుకో తెలుసుకోండి. బాబు కుమార్, వాళ్ళతో మన గొడవలు ఎందుకు? వాళ్ళు ఏదో పరిష్కారం చేసి పంపించాలి. రావయ్యా, మనం ఫ్యాక్టరీకి వెళ్దాం. నమస్తే కుమార్ గారు. ఏంటి ఎలా వచ్చావు? ఆ సమస్యల గురించి మీతో మాట్లాడాలి. ఇప్పుడు అంత పెద్ద సమస్య ఏమొచ్చింది? అయినా నీ ఫ్యాక్టరీ సమస్య తీర్చడానికి మన మేనేజర్ గురునాథ్ ఉన్నాడుగా, ఆయనతో డిస్కస్ చేయాలి కానీ సరాసరి ఇంటికి వచ్చేయడమేనా? కార్మికులకు యాజమాన్యానికి మధ్య అవగాహన ఉండాలి తప్ప అపోహలు అబద్ధాలు ఉండకూడదు. మధ్యవర్తితో మాట్లాడితే అసలు విషయం మీ దాకా వచ్చేసరికి దాని అర్థమే మారిపోవచ్చు. అందుకే సరాసరి నేనే మీ దగ్గరకు వచ్చాను. సరే, అసలు విషయం ఏంటో చెప్పు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మీరు ఇస్తున్న జీతాలు మాకు సరిపడడం లేదు. మీరు జీతాలు పెంచాలి. అంతేకాదు, యంత్రాల మధ్య పనిచేస్తున్న మాకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆసుపత్రి ఖర్చులు గాను ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలి. శభాష్, ఇంకా నా కోరికలు ఇంకా గొంతమ్మ కోరికలు ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయా? ఏమిటి ఇవి మీకు గొంతమ్మ కోరికల్లో కనిపిస్తున్నాయా? అవునండి, ఆ గర్భ శ్రీమంతులుగా పుట్టి చెలవరాతి భవనాల్లో నివసించే మీకు కార్మికుల కనీసం కష్టజీవుల కనీసం కొరకు గొంతమ్మ కోరికల్లో కనిపిస్తున్నాయా? కష్టజీవుల శ్రమను దోషులుగా మార్చుకొని విలాస జీవితంలో మునిగించేలా మీకు కన్నీటి బతుకులు, కరుణమైన గాథలు, అర్థం లేని వాదనలో కనిపిస్తున్నాయా? అధిక ప్రసంగం చేసి నాలో ఆవేశాన్ని రెచ్చగొట్టుకో. కోరిక కోసం వచ్చిన